హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. మొదటి వారం దేవుని చిత్తంలో చక్కగా ఆరాధన జరిగింది. ఈ రెండవ వారంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. స్తుతి ఆరాధన అందరం కలిసి దేవుని స్తుతించి మహిమపడదాం. మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. తన రెక్కల కింద దాచి కాపాడాడు అందరినీ. వారమంతా ఘనంగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పరమ ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పరమ ప్రార్థన చేసుకుని అందరి తలలు వంచినట్టయితే పరమ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ 7వ నెల మాసంలో నాయన మొదటి వారం మాకు అవకాశాన్ని ఇచ్చావు. నేను స్తుతించాం, మహిమపరిచారు. నీ పిల్లలందరూ గణపరిచారు. మరొక అవకాశాన్ని మాకు ఇచ్చావు నాయన. 2వ వారంలోకి తీసుకొచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు. ఇదిగో వచ్చిన బిడ్డల్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా మార్గ మధ్యంలో ఉన్న వారిని రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన అందరు కలిసి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధ ఆత్మతో నడిపించండి. మీరే ఉండి నడిపించండి అయ్యా. సహాయం దయచేయండి. పాటలు పాడుతున్న బిడ్డలో మీరు ఉండండి. మంచి స్వరాలు దయచేయండి. మంచి జ్ఞానంను దయచేయండి. కీర్తన చదువుతున్న బిడ్డలో మీరు ఉండండి అయ్యా. వారికి నోరికి బూరగా ఉండి నాయన చదవడానికి సహాయం దయచేయండి. అన్ని విషయాలలో కృప చూపించండి అయ్యా. నీ వాక్యం ఎత్తి పట్టుకుని నీ కుమారులను మీరుండి నేను బలము, శక్తిని దయచేసి ముందుండి నడిపించమని అయ్యా. ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో, ఏ బాధతో వచ్చారో అయ్యా, అవన్నీ మీరు సఫలపరిచి వెళ్ళేటప్పుడు వారిని దీవించి ఆశీర్వదించి పంపించమని నైనా మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, ఆఖరి వరకు మా మధ్యలో ఏదీ లేకుండా డిస్టర్బెన్స్ నైనా ఈ కూడికని ముందుకు నడిపించమని, అధ్యక్షత వహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని స్తుతులు చదువుకుందాం. 221 నుంచి 40 వరకు కొన్ని స్తుతులు చదువుకొని స్తుతుల బుక్ నుంచి తర్వాత ముందుకెళ్దాం. దివ్య వచ్చి కొన్ని స్తుతులు చదువుతారు. మనం అందరం స్తోత్రం చెప్దాం. మహోన్నతుడా, పరిశుద్ధ సింహాసముల మీద ఆసీనుడై ఉన్నవాడా, అధిక శక్తి గలవాడా, నీతిమంతుల త్రోవను సరళము చేయువాడా, నీతి సూర్యుడా, న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా, నీతిపరుడును యథార్థపరుడనై ఉన్నవాడా, మా నీతి ఫలములు వృద్ధి పొందుచున్నవాడా, మా శాసనకర్త, నమ్మదగినవాడా, సాటి లేనివాడా, నిర్దోషి, నిష్కల మనుష్యుడా, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడా, నా కేడము, నేను ఆశ్రయించున్న దుర్గమా, శ్రమదినమందు నా ఆశ్రయ దుర్గమా, నమ్ముకోదగిన సహాయకుడా, నా రక్షణ శృంగము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా స్తుతులు చదివి వినిపించిన దివ్యకు ప్రత్యేకమైన వందనములు. ఈరోజు వాగ్దానము ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. చదవమ్మా దివ్య. నేనే మార్గమును, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఏమర్థమైంది మీకు? నేనే సత్యమును, జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు
ఎవడును రాడు. దానికి ముందు మనం ఏం చేయాలా? ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే మన రక్షకుడు. ఆయన్ని మనము ఆయనతోనే ఉన్నప్పుడు, ఆయన్నే గట్టిగా మనము ఆనుకున్నప్పుడు, స్తుతించినప్పుడు, మహిమపరిచినప్పుడు, దేవునితోనే ఉన్నప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఆయనతో లేనప్పుడు ఆయన మనల్ని తీసుకోవడని వాక్యం చెలవిస్తుంది. ప్రియులారా, కొద్ది వాక్యం దేవుడు దీవించి మంచి వాగ్దానం ఈరోజు కూడికని ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మరొకసారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరు వచ్చినట్టయితే కోయిల్ టీం వారు కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి.
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము
జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒకరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధనా రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధనా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధనా రాళ్లతో చంపబడిన స్తెఫను వలె ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధనా వీధులలో నాట్యమాడి
దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒకరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచి నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు నాయన. గతించిన నాయన పరిశుద్ధ దినము నుంచి ఒక పరిశుద్ధ దినం వరకు మీ సజీవ రెక్కల చాటున మీ సిలువు చాటున మమ్మను భద్రపరిచి మరుగు చేసిన దేవ నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా నాయన పాటల ద్వారా నీ నామను మహిమపరిచున్నాం తండ్రి. నాయన ప్రభు ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుచున్నామని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన నీ ఆత్మ మా మధ్యన నాయన సంచారము చేయుటకు సహాయం దయచేయండి. కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా దీనులము అయోగ్యులము పాపులమై ఉన్నాం తండ్రి. అయినప్పటికీ నీ మమ్మను ప్రేమించి ఆదరించి నీ రెక్కల చాటున నీ సిలువలో మమ్మను భద్రపరిచి మరుగు చేసిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మా శ్రమలో మా కష్టములో మా ఇరికి ఇబ్బందుల సమస్తములను మమ్మల్ని తోడుగుండి మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి అయా నాయన నీకు రుణస్త్రాలను నీ సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవా నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయా నీవు లేకపోతే మేమేమవుదామో కాదు కానీ ప్రవ్వా. అయా నీవు లేకపోతే మా జీవితాలే లేవు ప్రవ్వా. నాయన శాశ్వత కాలం వరకు నాయన శాశ్వత కాలం ప్రవ్వా నాయన నీవు సజీవుడవై ఉన్న దేవా, మారని దేవా, మార్పు లేని తండ్రి, యుగయుగముల దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నాయన ప్రవ్వా జరగబోయే కూడిక అంతట్లో నీ కృపనుంచండి, నీ కాపుదలను ఉంచండి ప్రవ్వా. నీ నామానికి మాత్రమే మహిమ దేవా, నీ నామానికి మాత్రమే ఘనత కలుగునుగాక. యేసయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మనుషులు ప్రవ్వా నాయన ఎవ్వరు నాయన ఏమీ చేయలేరు కానీ ప్రవ్వా నీ మాట సెలవిస్తే సమస్తమును జరుగుతుంది తండ్రి. అయా నీ మాట సెలవివ్వందే ఏమీ జరగదు ప్రవ్వా. సమస్తము చెయ్యవాడా, నీ మాట సెలవిచ్చిన వాడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. అయా నాయన సమస్తమును ప్రభు నీ మాట ద్వారా కలుగు చేసిన వాడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా.
అయా కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకోమని, అయా ఈ కొద్ది ప్రార్థన ఇచ్చిన ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని నజరేడనే యేసయ్య పుణ్య పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తనలు పాడి దేవుని మహిమపరిచిన క్వాలిటీ వారికి ప్రత్యేకమైన వందనములు. హల్లెలూయా. ఇదే సమయంలో త్వరగా మనం ముందుకెళ్దాం. లేచి నిల్చుంటే కీర్తన భాగం చదువుకుందాం. కీర్తనలు 67వ కీర్తన దావీదు గారు రాసింది. కీర్తన భాగం అనుష వచ్చి చదువుతారు. అందరు లేచి నిల్చుండాలి. లేచి నిల్చుండి కీర్తనలు చదువుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దావీదు గారు రచించిన కీర్తన 67వ కీర్తన చదువుకోవచ్చు. భూమి మీద మీ మార్గము తెలియబడినట్లును అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక. అన్యజనులను బట్టి న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదవు. భూమి మీదనున్న జనులు ఏలేదవు. జనులందరూ సంతోషించుచు ఉత్సాహధ్వని చేసెదరుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించెదరుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించెను. దేవుడు మమ్మును దీవించెను. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలిపెదరు. ఈ పరిశుద్ధ వాక్యం దేవత దేవుడు వెనుకల్లో దీవించిన గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తనలు చదివి వినిపించిన అనూష గారికి ప్రత్యేకమైన వందనములు. ఇదే సమయంలో ఈ కీర్తన భాగం కొన్ని నిమిషాలు వివరించుకుందాం. వస్తారా? రవి గారు వచ్చి మనకు క్లుప్తంగా ఒక 5 నిమిషాలు కీర్తనలు వివరిస్తారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి చదవబడిన కీర్తనలో వివరించుకుందామండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించిన గాక. ఇది ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగిన గీతము అని ఇశ్రాయేలీలు మరి 40 సంవత్సరాలు ఎడారి ప్రాంతంలో నడిచినప్పుడు మరి దేవాతి దేవుడు వారు కూడా ఉండి నడిపించినప్పుడు వారు ఇశ్రాయేల్ ద్వారా దేవుడు పలికిన గీతం అన్నమాట ఇది. అయితే మరి ఇశ్రాయేలు ఎడారి ప్రాంతంలో మరి ప్రయాణం చేసినప్పుడు వారు ఈ విధంగా పలికారన్నమాట. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించిన గాక అని పలికారన్నమాట. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను. మరి ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు రాత్రిపూట మరి వెన్నెలుగాను మరి పగలు మరి సూర్యునిగాను దేవత దేవుడు వారి మీద ప్రకాశింపజేయించాడనమాట.
ఎప్పుడు కూడా రాత్రి పగలనకు తెలియకోకుండా వారికి కాంతి ఎప్పుడు కూడా వారి మీద ప్రకాశిస్తూ ఉండేదన్నమాట. వారి ముఖం మీద వారు నడవటానికి అనుకూలంగా ప్రతీది కూడా అనుకూలంగా ఉండేదన్నమాట. దేవా, ప్రజలు అందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదవు. భూమి మీదనున్న జనులందరూ ఏలేదు. మరి దేవాది దేవుడు మనలందరికీ కూడా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఒక రోజున మనకు తీర్పు అనేది తప్పనిసరిగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మనం భూమి మీద మనకు ఏదో పుట్టాము, పెరిగాము, చనిపోయాము అనుకుంటారు, అంతేగాని ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసిన పనులు ఇక్కడ కాకపోయినా అక్కడైనా ఒప్పుకోవాలి దేవుని ముందు. అందుకని ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఉంటుంది. దేవుడు అడుగుతాడు, ఒకనొక రోజున నీకు మంచి ఆయుష్ని ఇచ్చాను, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, మంచి కుటుంబాన్ని ఇచ్చాను, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేశావు? ఒక ఆత్మనైనా రక్షించగలిగావా? ఒక ఆత్మనైనా నా సన్నిధికి నడిపించగలిగావా? ఒక్కసారైనా నా వాక్యాన్ని ధ్యానించగలిగావా అని దేవదేవుడు ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర సమాధానం లేదో అప్పుడు మనం నిత్య జీవానికి అర్హులం కామన్నమాట. అందుకని ప్రతి ఒక్కరికి కూడా దేవాతి దేవుడు తీరుస్తాడు. ఆ దేవుడు గ్రహించాలి. ఎవరైనా మనం భూమి మీద మనల్ని ఎవరో చూడకపోవచ్చు ఏది చేసినా కానీ ఒకానొక రోజున తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు ముందు అన్నీ కూడా చక్కగా మన కళ్ళ ముందే కనపడతాయి. అన్నీ మన కళ్ళ ముందు కనపడినప్పుడు దేవాతి దేవుడు ప్రతిదీ కూడా అడుగుతాడనమాట. ఈ రోజునైతే మనుషులు చూడకపోవచ్చు, మనుషులు చూడలేదని మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయకపోవచ్చు, అబద్ధం ఆడవచ్చు. కానీ దేవుడి ముందు మాత్రం అబద్ధం ఆడటానికి సరిపోము. ప్రతిదానికి కూడా తీర్పు అనేది ఉంటుందన్నమాట. ఆ తీర్పు ప్రతి ఒక్కరికే ఉంటుంది. ఆ తీర్పు ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు రోజున మన దేవుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి. అందుకనే భూమి మీద ఉండగానే, మనం ప్రాణాలతో ఉండగానే ఆయన సన్నిధికి పరలోక రాజ్యానికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి. అందుకనే భూమి మీద ఉండగానే మనం ఎవరో ఒకరిని, ఒక్క ఆత్మనైనా రక్షించగలగాలి. మనం చేసే ప్రయాసం అంతా ఎందుకు? ఇప్పుడు దేనికోసమైనా మన సన్నిధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం సిద్ధపరచుకుని పరలోక రాజ్యం చేరుకోవడానికి, మనమే కాకుండా అనేక మందిని సిద్ధపరచాలని దేవుడు పలుకుతున్నాడు అనమాట. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే. నన్ను వలే మరి నేను ఎలా ప్రేమిస్తున్నానో అందరినీ కూడా మీరు అలా ప్రేమించండి. నేను ఎలాగ వాక్యాన్ని ప్రకటిస్తున్నానో మీరందరూ కూడా వాక్యాన్ని ప్రకటించండి. నేను దేవుని సన్నిధికి మరి తండ్రి దగ్గర చేరుకుంటున్నాను, మీరు అలాగే చేరుకోవాలి అని యేసుక్రీస్తు వారు మనకు ఎలా సెలవు ఇచ్చారో అలాగే ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన కుటుంబస్తులు, అలాగే మన స్నేహితులు, మనకు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా పరలోక రాజ్యం రావాలి. అంటే మనం కనీసం మన వంతుగా ఒక్కరినైనా, ఒక్క ఆత్మనైనా రక్షించాలి. అంతేగాని మనం ప్రార్థనకి వెళ్ళాము, మనం భక్తిపరులుగా ఉన్నామంటే కాదు. ప్రతి ఒక్కరం కూడా అనేక మందిని మరి సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. మరి వారి మనసు మార్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మరి 5వ వచనం చదువుకుందామండి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును. భూమి మీద అంతము పరలోక రాజ్యం రెండవ రాకడ వస్తుంది అని ప్రతి ఒక్కరం కూడా అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న అన్ని జనులు ఏంటి, మానవులు ఏంటి, అందరూ కూడా ఎప్పుడైతే ఈ దేవాతి దేవుడు నిజమైన దేవుడిని నమ్ముతారో, ఎప్పుడైతే ఆయన ముందు ప్రతి మొఖాలు వంగుతుందో అప్పుడు రెండవ రాకడ వస్తుంది. అప్పుడు భూమి అనేది ఫలించినట్టు అనమాట. నిజమైన ఫలం ఇచ్చినట్టు అనమాట. దేవుడు మరి 6వ వచనం, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చెను. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించెను. దేవుడు మమ్మను దీవించెను. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు మరి ఎప్పుడైతే జీవిస్తారో, ఎప్పుడైతే ప్రతి మొఖాలు కూడా ఆయన ముందు వంగుతుందో అప్పుడు మనకు రెండవ రాకడ వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా ఆయన సన్నిధికి చేరుకుంటాం. అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పు దేవుడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మారుతారు అని ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన ఆగుతున్నాడు.
అందుకని ప్రతి మొక్కలు ఎప్పుడైతే వంగుతుందో అప్పుడు రెండో రాకడ ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మరి బుద్ధిగంత నివాసులందరూ అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నిలుపుదురు, అప్పుడు రెండో రాకడ వస్తుందన్నమాట. అంతవరకు కూడా దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మరి ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రత్యక్షంగా పోనీలాగండి. దేవుని మహింపడతామండి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావో, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావో, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా జీవితమంతా ప్రయాసలు, నా జీవిత నావ సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరిగొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు అంటూ నన్ను నడిపినావు, నా జీవిత నావ సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరిగొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు అంటూ నన్ను నడిపినావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సముద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు, నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సముద్రంలో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటుపోగా, ఆప్యాయత చూపి నన్నాదరించినావు, నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నే బ్రతుకలేనిదే, నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, యేసయ్యా
నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఏ బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. గాక మరి సాక్ష్యాలు చెప్పుకుందామండి. మరి నా తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, నేను ముందుగా సాక్ష్యం చెప్తున్నాను. మరి ఈ గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి దాచి కాపాడారు. అలాగే గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు మరి దేవుడు అనేక విధాలుగా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని కూడా దేవుడు కాపాడారు. మరి మేము రూమ్ మారటానికి దేవుడు కృపనిచ్చారు. అనేక మంది కూడా సహాయం చేశారు. అది మరి దేవునికి మహిమ కలిగిన గాక. మరి మంచి రూమే దొరికిందని అనుకుంటున్నాం, దేవుడు ఆశీర్వదించి. అలాగే మరి గత 2 రోజుల క్రితం అయితే నా కారు యాక్సిడెంట్ అయ్యింది. అంటే ప్రమాదం ఏమీ కాదు, మరి స్లోలోనే మరి పార్కింగ్లో వెళ్తున్నప్పుడు ఒక ఖత్తరీ అమ్మాయి ఫోన్ చూసుకుంటూ వెనక్కి రివర్స్లో వచ్చి నా కారును గుద్దిందన్నమాట. అయితే కారు అయితే డ్యామేజ్ అయింది. 15 రోజుల వరకు కారు లేదు చేతిలో. మరి కంపెనీకి ఇచ్చామన్నమాట. మరి నాకు మళ్ళీ కారు కోసం ప్రయత్నం చేస్తున్నాను, కంపెనీని వేరే కారు ఇమ్మని. ఈ 15 రోజులు దేవుడు నాకు కారు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నారు. అలాగే అనుష గారు కూడా ఇండియా నుంచి క్షేమంగా రావడానికి మరి దేవుడు కృప చూపించారు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉంటే కనుక సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. మరి నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు దేవుడు కృప చూపించాడండి. అక్కడైతే మరి ఇల్లుకి అప్పు చేసి ఏమన్నా చెయ్యాలి అని ఆలోచించుకున్నాను, కానీ మరి ఆ పరిస్థితి అవ్వదు అని అనుకున్నానండి. అలాంటి సమయంలో దేవుడు మరి 10 లక్షల వరకు కూడా దేవుడు మరి ఎవరొకరి ద్వారా ఆయనకి వచ్చి మరి మనకు సాయం చేయడు, కానీ మనుషులలో ఉండి మరి ఆయన సహాయం చేయగల సమర్థుడు. మరి ఏమాత్రం ఆయన నమ్మిన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఎంతో గొప్పగా మరి నాకు సహాయం చేశారంటే, డబ్బు విషయంలోనేంటి, పని విషయంలోంటి, సమస్తంలోనూ కూడా ఆయన చాలా తోడుగా ఉండి మరి ఈ దినాన్ని ఇక్కడ ఉన్నానంటే మరి ఆయన నా పైన చూపించిన ఉచితమైన జాలి, దయ, కృప వలన మాత్రమే నేను ఇక్కడ నిలిచున్నానండి. నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణస్తురాలని నేను నమ్ముచున్నాను. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హలో, ప్రైజ్ లాడ్ అండి. అందరికీ ప్రైజ్ లాడ్. అందరు ఎలా ఉన్నారు? నాది కూడా సాక్ష్యం ఉంది. దేవునికి ప్రార్థన చేసుకుంటా. ఫస్ట్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల పరలోకము తండ్రి, మీ ఘనమైన నామంకి, శ్రేష్టమైన నామంకి వందనములు, స్తోత్రములు. అయ్యా తండ్రి, మాకు ఈ సమయం ఇచ్చిన నీకే వందనములు, స్తోత్రములు. అయ్యా తండ్రి, మమ్మను దినం అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటున్నావా తండ్రి, నీకే వందనాలు. అయ్యా, నీ బలము, నీ శక్తితో నడిపించుతున్నావా తండ్రి, నీకే స్తోత్రములు. అయ్యా, ఇంతగా మమ్మను ప్రేమించిన తండ్రి, నీకే స్తోత్రములు. అయ్యా తండ్రి, మా సంఘం బిడ్డలను, పిల్లలను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎవరేం బాధలు కష్టాల్లో ఉన్నారో మాకైతే తెలియదు ప్రభువా, మీరు చూసుకునే దేవుడు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వాద ఇచ్చేయండి తండ్రి, నీకే స్తోత్రములు. అయ్యా తండ్రి,
మా మీద చూపించిన కృపలను తండ్రి నీకే వందనములు స్తోత్రములు. ఎంతగానో తండ్రి నన్ను ప్రేమించిన ఎవరు లేకుంటే తండ్రి నువ్వు తోడుగా ఉన్నావా తండ్రి. నాకు నీ స్నేహమే కావాలి, నీ ప్రేమే కావాలి, నీ తోడే కావాలి తండ్రి. ఎంతముందు తండ్రి నాతో ఉన్నావా నీకే వందనములు స్తోత్రములు. అయ్యా తండ్రి మా మేడంను జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్రద్ధా మేడం తండ్రి కడుపుతో ఉన్నది, వాళ్ళకి ఆశ కొడుకు పుట్టాలి తండ్రి. అయ్యా కొడుకు ఇచ్చేలాకి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ముట్టి స్వస్థపరచండి, బలపరచండి తండ్రి. అలానే హాస్పిటల్లో వెళ్ళొచ్చింది తండ్రి. మరి హార్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. బాబు మంచిగానే ఉన్నారు. మరి ఇంకా తర్వాత చూసుకుంటారు కొడుకు బిడ్డ అంటే ప్రభా. వాళ్ళకి ఆల్రెడీ 2-3 పిల్లలు పోయిన తర్వాత ఒక బిడ్డ పుట్టింది తండ్రి. మరి ఇప్పుడు మళ్ళీ ఆమె ఆశతో ఉంది తండ్రి. నాకే చెప్పింది ప్రార్థన చేయి, చర్చిలో అందరికీ చెప్పి నా కోసం ప్రార్థన చేయండి తండ్రి. అయ్యా మీరు ఇన్నే దేవుడు తండ్రి, మా ప్రార్థన వాళ్ళకి ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డని ముట్టండి తండ్రి, కొడుకు పుట్టలకి సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. అయ్యా నీ బంగారు పాదాలు పట్టి అడుగుతున్నామా ప్రభువా, మా ప్రార్థన వాళ్ళకి ఇచ్చేయండి తండ్రి. ఎవరైతే మా సంఘం బిడ్డల ప్రభువా ప్రార్థన చేతండు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వాళ్ళ ప్రార్థన ఇన్ని వాళ్ళకి ఇచ్చేయండి తండ్రి. నీకే స్తోత్రంలో వందనంలో. అయ్యా తండ్రి ఇంతగా ప్రేమించినవా తండ్రి, నీ కృప నీ దయ తండ్రి, నీ జాలి దయ లేకుంటే మన బతకనే లేదు తండ్రి. నీకే స్తోత్రంలో వందనంలో. అయ్యా అలానే సార్కి కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. సండే ప్రభు 12 తారీఖుకే ప్రభు ఆయనకి ఎగ్జామ్ ఉంది తండ్రి. ఆ ఎగ్జామ్లో ఆయనను పాస్ చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి ఆయన పాస్ రావాలని వేడుకున్నారు. 50 రూపాయలు కానుకం కూడా ఇచ్చిండు తండ్రి స్తోత్రంలో. అయ్యా కానుకం కాదా తండ్రి, పైసలు కాదా కానీ తండ్రి ఆయన హృదయం చూడు తండ్రి. ఆయన హృదయం ప్రకారం కోరుకున్నారు తండ్రి. ఆయన వేడుకున్నది తండ్రి నిలబెట్టండి తండ్రి. నీకే స్తోత్రంలో. అయ్యా మా ప్రార్థన వాళ్ళకి ఇచ్చేయండి తండ్రి. ఈ చిన్నగా ప్రార్థన నీ పాదాలతో చేరను గాక యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నావా తండ్రి. ఆమె ఆమె ఆమె. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్నారు కదా, చక్కటి సాక్ష్యాలను బట్టి, రవి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, అనూసి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, పూజమ్మ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అందరికీ జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసాన్ని నెరవేర్చేలాగా తండ్రి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఏం అడిగారు వాళ్ళు? విశ్వాసంతోనే కుమారుణ్ణి అడిగారు. మరి కుమారుని దయచేసేలాగా ఆ కుమారుని మంచి ఎదుగుదల దయచేసి ఈ లోకాన్ని చూపించడానికి అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయాలా? ఒక మనిషి ప్రార్థన అడిగితే ప్రార్థన చేయాలా, జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడిని వదిలిపెట్టద్దు. అలాగే అనూష గారు చెప్పిన సాక్ష్యం బట్టి జ్ఞాపకం చేసుకోండి. అలాగే రవి గారు కీర్తనలు వివరించారు చక్కగా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరన్నా ఉంటే సాక్ష్యాలు 2 నిమిషాలు. ఎవరు లేనట్టయితే ముందుకెళ్దాం. హల్లెలూయా. దేవుని మహాకృపతోని మరి చక్కగా ఈ దినం మనకిచ్చాడు. కొన్ని నిమిషాలు ప్రాముఖ్యమైన వాక్య భావంలోకి వెళ్దాం. కొద్దిసేపు వాక్యాన్ని వివరించుకుందాం. ఎవరు లేనట్టయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. వాక్యం కొరకు పిసికిల్లా వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్య భావనకి వెళ్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభువా. నాయన గడిచిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు నీ అతి శ్రేష్టమైన నామంలో ప్రభు మనందరినీ భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా నాయన ఈ శుక్రవారం దినమున ప్రభువా నిన్ను ప్రార్థించుకుంటుండగా ఎంతవరకు ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నాము ప్రభువా. అయ్యా నాయన అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్ళుచుండగా ప్రభువా నాయన మీరే మా మధ్య నుండి ప్రభువా నాయన వాక్యం వివరించుచున్న బిడలో మీరు ఉండండి ప్రభువా నాయన. మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడండి
ప్రభువా. విన్నవారు ప్రభువా మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా వినియోగించుకునే బిడలుగా నాయన, మా హృదయాల్లో భద్రపరుచుకునే బిడలుగా నాయన, వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా నాయన సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించిన పిసికిల గారికి ప్రత్యేకమైన వందనములు. హల్లెలూయా. ఒకసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు చక్కగా పాటల్లో అన్ని విషయాలలో కృప చూపించాడు, ముందుకు తీసుకెళ్ళాడు. మరి కొద్ది నిమిషాలు వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న పాట పాడుకొని ముందుకెళ్దాం. హల్లెలూయా. అందరు ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారా? సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరింతునో, ఏమని వరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరింతునో, ఏమని వరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిచర్యని తుదముట్టించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయనలో వచ్చామంటే ఆయన పరిచర్యని తుద ముట్టించాలి. అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్తుతించుతూ, ఆయన్నే ధ్యానించుతూ మోసపోకూడదు. మోసపోయిన వారు ఎంతమంది అన్నారు? మోసపోవద్దు. మోసపోకుండా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలా. ఎవరు మోసపోకూడదంట? ఆయన రక్తంలో కడగబడ్డవారు, ఆయనలో ఉన్నవారు మోసపోకూడదు. ఎలాంటి మోసము? చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న వాటికి పడిపోయి మోసపోతాం. అలాగా
మోసపోకూడదు. మోసపోయిన వారు బైబిల్లో ఎవరైనా ఉంటే చెప్పండి. మోసగాడు ఎవరైనా ఉన్నారా? చాలామంది మోసపోయారులే, నేను ఒక్కరిని చూపెడతాను. చదువుకుందాం, ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకెళ్దాం. గలతీ పత్రిక 6-7 వచనం చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చాలమ్మా. ఏంటంట? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు విత్తెను ఏమి విత్తెను ఆ పంటనే కోయెను. ఏలయనగా చాలమ్మా. ఏంటంట? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తెనో ఆ పంటనే కోయెను అని వాక్యం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుడు వెక్కిరింపబడతాడా? దేవుని దూషిస్తే, దేవునికి అడ్డంగా ఉండి దేవునికి విరోధంగా ఉంటే అసలు దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? దేవుడు వెక్కిరింపబడతాడా? మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని మనకు తెలియపరుస్తుంది వాక్యం. ఎందుకు మోసపోతాం మనం అనేకమైన మాటలు వింటాము, కొన్ని చిన్న చిన్న వీటికి పడిపోతాం. అంటే ఈ లోకంలో ఆశలు ఎక్కువ కదా. మనిషికి ఏం ఆశలు ఉంటాయి చెప్పండి, మీకు తెలిసినవి ఎక్కువ. ధనము, డబ్బు, అన్నీ ఇంకా అవసరతలు ఉన్నాయి బట్టి. కాకపోతే ఏంటంటే కొన్ని అతి ఎక్కువ అవసరతలు దురాశతోనే మోసపోతూ ఉంటారు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. ఇప్పుడు మనం ఎవరినైనా ఆ పంటకు అర్థం ఏంటంటే, మనం ఎవరినైనా మోసం చేసినాం అనుకో, అది మనకే కదా. ఎవరికి వచ్చింది అది? చెప్తాను నేను. అంటే మీకు ఇంకా క్యాండిల్ వెలగలేదు. ఒక అతను ఉన్నాడు, చాలా మోసపోయాడు, మోసం చేశాడు. ఒక్కసారి మోసం చేసి జీవితం అంతా అతన్ని పాతిపెట్టేదాకా పోతూనే ఉన్నాడు. అందుకే అక్కడ ఏం రాయబడ్డదంటే, మనుషుడు ఏది విత్తుతాడో అదే. ఇప్పుడు పంట వడ్ల గింజలు ఎత్తే మొక్కలు వస్తాయా? మొక్కజొన్నలు వస్తాయా? వడ్ల గింజలు వస్తాయి కదా. అందుకోసమే లేఖనం ఏమంటుంది, దేవుడు ఏమంటుంటే, మనుషుడు ఏది చేస్తాడో అదే. స్క్రీనా ఒక టచ్ చేయండి, అది మరి ఆగిపోతుంది. ఓకే, సరే, మాట్లాడుకుందాం. మనిషి ఏది విత్తితే అదే కోస్తాడని మనకు లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, మోసపోకుడి అని మనం అనేక బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. ఇంకొక చోటు కూడా చూద్దాం. అదే కొరింథీయులు రాసిన మొదటి కొరింథీయులు 6వ అధ్యాయంలో చూద్దాం. 9వ వచనం చదువుదాం. మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరనని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వారసులు కారని దేవుడు మనకేం చెప్తున్నాడు? మీరంతా మోసపోకుడి. ఎలా మోసపోతారు అంటే, లోకాశల్లో పడి మోసపోయి ఇవన్నీ చేస్తారంట. మనం చదువుకున్నాయి చేసినప్పుడు వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని లేఖనం తెలివిస్తుంది. అక్కడ రాయబడ్డదా లేదా? పౌలు గారు రాశారా లేదా? ఎందుకు రాశాడైనా? మనం వినటానికి, చదవటానికి. అవన్నీ ఒకవేళ మనలో ఉంటే, నీలో నాలో ఉంటే అవన్నీ వదిలేసి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం కాదు. కాబట్టి ఇవన్నీ వదిలేసి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇవన్నీ విడిచిపెట్టాలా. అందు నిమిత్తమే ఇది మనకు నేర్పియటానికి ఈ వాక్యాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు కదా.
అది అందుకోసమే వారసుడు. అందుకే ఎప్పుడు కానీ మోసం, మనం ఎవరినన్నా మోసం చేస్తే ఆ మోసం మనకే తిరిగి వస్తాయి. ఏది విత్తుతాడో అదే కోస్తాడని వాక్యం చెల్లిస్తుంది. నేను చెప్తాను. ఇంకా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, స్తోత్రములైన నీకు వందనములు. ఇదిగో నాయన ఇంతవరకు నేను నడిపించారు. మా మధ్యలో ఉండి నడిపించండి. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ మీరు ఉంటానన్నారు తండ్రి. ఇదిగో మా మధ్యలోకి రండి అయ్యా. నా నోటికి బూరగా ఉండి నేను మీ మాటల్ని నేను నీ బిడ్డలకు వివరించడానికి సహాయం దయచేయండి. వినగలిగే సేవలు దయచేయండి. ఆయన మనుష్యుడు ఏది వీతుతాడో అదే కోస్తాడని పంట నాయన మీ వాక్యం సెలవిస్తుంది. అట్టి విధంగా ఎవరైనా ఉంటే నాయన మోసపోకుండా నాయన వారి జీవితాలలోకి వెళ్ళి బయటకు వచ్చి నీ రాజ్యానికి చేరడానికి సహాయం దయచేయమని, నన్ను బలపరచమని, ఇంకా వాడుకోమని, దీనుని అలుపుని ఏ అర్హత లేనివని తండ్రి మీరే ముందుండి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము ఈ వాక్యం చదువుకుంటే మీకు ఏమర్థమైందో నాకు ఒకసారి చెప్పండి. మనం మోసపోయినప్పుడు, అన్ని ఆశల్లో పడిపోయి మోసపోయినప్పుడు కనుక్కొని బయటికి రావాలని వాక్యము మనకు సెలవిస్తుంది కదా. అదే 1 కొరింథీయులు 2వ అధ్యాయము 14-15 ఒకసారి చదువమ్మా. అదే 1 కొరింథీయులు 2వ అధ్యాయము 14-15 చదువు. గనుక గ్రహింప ఆత్మ సంబంధమైన వాడు అని వివేచించను. చాలమ్మా. ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన వాడు ఏమంటాడు? మళ్ళీ చదువు పైన. వివేచిస్తాడు. వివేచించడం అంటే ఏంటి? తెలుసుకుంటాడు. ఆత్మ సంబంధులైన వాళ్ళే కాదు, ఆత్మ సంబంధంగా ఉన్న వాళ్ళు మాత్రమే అన్నిటినీ వివేచించుడు. దానికి అర్థమైంది. వివేచించడం అంటే తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? తప్పులు కానీ ఆలోచనలు కానీ, నేను ఏం చేస్తున్నానో, ఎవరి మీద అన్యాయంగా మాట్లాడుతున్నానో, ఎవరి మీద అబద్ధం సాక్ష్యం చెప్తున్నానో, ఎవరినన్నా నేను దూషిస్తున్నానో, ఇవన్నీ జాగ్రత్తం కావచ్చు, మన చూపు కావచ్చు, నడక కావచ్చు, అనేకమైనవి మనం ఇంతకుముందు చదువుకున్నాం మీ పైన. అవన్నీ ఎవడు ఆలోచిస్తాడంట? ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రమే ఇవన్నీ ఆలోచిస్తాడు. అంటే మనము మోసపోకుండా, మీరు నాకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఆ మాట ఎందుకన్నాడు? ఎబ్రీ స్త్రీలు చురుకైన వారంటే వారు ఐగుప్తు ఆ మంత్రస్థానాలు అంట. పరవరాజు ఏం చెప్పాడు? దేవి నామానికి మేము ఎక్కడున్నాము? ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు. అయితే పరో ఏం చెప్పాడు? ఎవరు మగ పిల్లలు పుట్టినా ఎబ్రీ మంత్రస్థానాలకు చంపేయమని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు చురుకైన వారు ఎలాగయ్యారు? వాళ్ళు వచ్చేవరకే వాళ్ళే పురుడు పోచేసుకొని అసలు కనపడకుండా చేశారు. చురుకైన వారు కదా. చాలా తెలివైన వారు. వివేచం ఉంది వాళ్ళకి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు మోసపోయారా? ఎవరి దగ్గర? పరవరాజు దగ్గర మోసపోయారా? ఒకవేళ మంత్రస్థానాలు వచ్చి వాళ్ళని కానుపు చేసి వాళ్ళ పిల్లల్ని ఇట్లా చంపేసి ఉంటే మోసపోదురు. కానీ ఆ అవకాశము వారికి ఇవ్వలేదు కాబట్టి మోసపోలేదు. ఎంత చురుకైన వారు. అందుకే ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం, జ్ఞాపకం చేశాను. అందుకోసమే ఒక్కసారి మనం మోసం చేసామంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఈ దినం. ఒక్కసారి మోసపోతే మన జీవితం అంతా మళ్ళీ దేవుడు మనకు మోసమే చూపిస్తాడు. బైబిల్లో మోసగాడంటే ఎవరు చెప్పండి? ఇంకా చెప్పలేదు మీరు. ఎస్, గట్టిగా గుర్తుంది ఇప్పుడు. యాకోబు గారు ఒక్కసారి మోసం చేశాడు. ఆయన జీవితం అంతా మోసపోతూనే ఉన్నాడు. ఆయన తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు కదా. ఏసాపుని మోసం చేశాడు.
దేనికోసము? పాపం ఆయన ఆకలి అవుతుందని వస్తే చిక్కుడుగాయ కూర గురించి జ్యేష్ఠత్వం కొరకు అడిగి తీసుకొని ఆకలితో ఉన్నాడు మంచి. నాకు జ్యేష్ఠత్వం లేకపోయినా పర్లేదు, ఒరే తమ్మి నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి జ్యేష్ఠత్వాన్ని వచ్చేసి తినేశాడు. మోసపోయాడా? ఎవరు మోసపోయారు? మోసం ఎవరిని చేశాడు? అన్నని మోసం చేసి తండ్రి అతనికి ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. లాగేసుకున్నప్పుడు మరి ఇసాకు అప్పుడు ఆయన పేరేంది? పెద్ద ఆయన పేరు కాదు, ఏశాపు తండ్రి దగ్గర, అన్నయ్య తండ్రి దగ్గర చెప్పాలా ఏమాట? నిన్ను దీవిస్తాను, నువ్వు మంచి అడవిలోకి వెళ్ళి మంచి అదే కాదు కొవ్విన పొటేళ్ళని నాకు వండి పెట్టినప్పుడు నేను నేను నిన్ను దీవిస్తానని చెప్పినప్పుడు మరి ఏశాపు ఏమని చెప్పాలి తండ్రికి? నా జ్యేష్ఠత్వాన్ని నేను అమ్ముకున్నాను తమ్ముడికి అని చెప్పాడా? చెప్పలేదు, దాచిపెట్టాడు. అది విని యాకోబు ఏం చేశాడు? మళ్ళీ తండ్రిని కూడా మోసం చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏశాపునని చెప్పి ఆ దీవెన కూడా పొందేసుకున్నాడు. మోసం చేశాడా లేదా? తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నానంటే మోసం చేశాడు. ఆయన ఎన్నిసార్లు మోసపోయాడో మనం చూద్దాం. ఆయన జీవితం అంతా మోసపోయాడు. ఆయన కొడుకులే ఆయనను మోసం చేశారు. ఏం చేశారు? చిన్న కొడుకుని, ప్రేమగా చూసుకున్న కొడుకుని వారు ఏం చేశారు? గుంటలో వేసేసి అన్నదమ్ములు అసూయతోని ఆ అంగిని తీసుకొచ్చి ఆ బ్లడ్ ఏదో గొర్రె బ్లడ్ ఏదో కాసేసి తమ్ముడు చనిపోయాడని ఆయనకు చూపించారు. చూపించారా లేదా? మోసం చేశారా లేదా? కన్న కొడుకులే తండ్రిని మోసం చేశారు. ఇక్కడ ఈయన ఏం చేశాడు? ముందు ఎవరిని మోసం చేశాడు? యాకోబు ఆయన తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు ఎవరు మోసపోయారు? మోసపోకుడి అంటే యాకోబుని వాళ్ళ కొడుకులే మోసం చేశారు. తమ్ముడిని గుంటలో వేసేసి చంపేసి చచ్చిపోయాడు అనుకున్నారులే. ఇంకా చచ్చిపోయాడు, ఏ పూలో దీని ఉంటుంది ఏదో దీని ఉంటుందని మోసం చేశారు. ఒకవేళ అతను లేకుంటే మనం యూదా గోత్రం కదా, మనం పాట పాడుకుంటారు కదా. ఏం పాట? యూదా శృతి గోత్రపు సింహమా అని పాట పాడుకుంటాం. ఒకవేళ ఆ యూదా లేకుంటే ఈ పాట వచ్చునా? ఈ యూదా ఎవరి కుమారుడు? లేవియాకు లేవియా కాదు, రిబికా గారి కుమారుడు. లేయా. ఓకే, లేయానా రిబికానా? ఓకే. మొదటి భార్య కొడుకు కదా, సెకండ్ భార్య కొడుకు, మొదటి కాదు. లేయా ఫస్ట్ భార్య. తర్వాత చెప్పు. రిబికకు పుట్టిన కొడుకే యూదా. అంతేనా? అయితే యాకోబు మోసపోయాడు. అన్నకు భయపడి పారిపోయాడు. తన మామ దగ్గరికి పారిపోయి అక్కడ కూడా అక్కడ మోసపోయాడు కొడుకుల దగ్గర. ఎక్కడ మోసపోయాడు? ఆ తర్వాత లాస్ట్లో. ఫస్ట్ ఎక్కడ మోసపోయాడు? ముందుకెళ్దాం. ఫస్ట్ ఎక్కడ మోసపోయాడు? తన మామ దగ్గరికి పారిపోయాడు అన్నకు భయపడి. అక్కడ కూడా తన మామ కూడా అతన్ని మోసం చేశాడు. ఎవరి కోసం వెళ్ళాడు ఆయన? ఎవరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు? రిబెకాని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. మరి మామ ఏం చేశాడు? లేవియనిచ్చి పెళ్లి చేశాడు. అవకాశం చూసి మరి ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారం పెద్ద అమ్మాయికి పెళ్ళి కాకుండా ఇలా చేసేది మామ అంటే, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి కాకూడదని ఇలా చేశాను సర్దుపడి చెప్పి ఆమె కోసము, ప్రేమించిన ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఆయన? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు పనిచేసినాక కూడా, గొర్రెలు కాసినాక కూడా వాళ్ళ మామ మోసం చేసి లేవియానిచ్చి పెళ్లి చేశాడు. రాయల కోసం వెళ్ళాడు. ఓకే, రాయల కోసం వెళ్ళాడు. రాయల్నిచ్చి పెళ్లి చేయకుండా లేవియనిచ్చి పెళ్లి చేశారు. ఓకే, లేవియనిచ్చి పెళ్లి చేసినాక మామ
మోసపోయాడా లేదా? మామయ్య నాకు ఇలాంటి పని ఎందుకు చేసావంటే పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా నేను చిన్న అమ్మాయికి చేయకూడదని సర్దుబాటు చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలా? ఎవరి కోసం మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడిగాడు? లేవియని ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు పని చెయ్యి, రాయల్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. పనితో పాటు కూడా ఏమిచ్చాడు? జీతం గుర్తుంది ఎవరికన్నా? గొర్రెలు ఇచ్చాడు. చుక్కలు ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి అన్నీ నీకు, సారాలుగా ఉన్నాయి అన్నీ నీకు జీతము. ఇంకో 7 సంవత్సరాలు పనిచేస్తే రిబికానిచ్చి రాయల్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ రిబికనే వచ్చేస్తుంది నన్ను మాటలకు. రాయల్నిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తానన్నాడు. అంటే లేయానిచ్చి పెళ్లి చేశాడు. రాయలు కూడా ఇష్టపడ్డ మనిషి కాబట్టి రెండోసారి మోసపోయాడు. రెండోసారి ఎలా మోసపోయాడు యాకోబు? సారాలు ఉన్నాయన్నీ, పొడుగ్గా ఉన్నాయన్నీ నీకు జీతం అని చెప్పాడు. అక్కడ కూడా మోసం చేశాడు. జ్ఞాపకం ఉందా మీరు? దేవుడు అందుకే దేవుని వైపు ఎలాగొచ్చాడో నేను చెప్తున్నాను, అదే జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు అవన్నీ వాళ్ళ కుమారులను పిలిచి ఈ సారాలు ఉన్నాయి, ఈ పొడుగ్గా ఉన్నాయన్నీ వేరువేరుగా తీసి మీరు దూరంగా తీసుకెళ్ళాలని చెప్పాడు. అప్పుడు యాకోబు చూసి ఇదేంటి మామయ్య అన్యాయం అంటే అంతే అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి కోరుకుంటే దేవుడు ఏం చేశాడు? సారాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అన్నీ కలగజేశాడు. ఈ మోసగాడు ఎవరి తట్టు తిరిగారంటారు? 2 సార్లు మోసపోయాడు. అక్కడికి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ మందనంతా సారాలుగా ఉన్నాయిగా మార్చాడా లేదా? కానీ ఎందుకు మార్చాడంటాడు? అక్కడ ఒక మర్మం ఉంది. యాకోబు మామ ఇంట్లో ఉన్నాడు, అనేకమైన విగ్రహారాధన, వారి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయలేదు. దేవుని తట్టే ఉన్నాడు కాబట్టి, విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు దేవుని భక్తి ఉందంటారా లేదంటారా? ఇందాక చదువుకున్న వివేచించేవాడు తెలుసుకున్నవాడే ఆలోచించిన వాడే ఇవన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యానికి చేరుతాడు అని మనకు లేఖనం ఎందుకు చిలవిస్తుంది తెలుసా? అందుకే యాకోబు ఏం చేశాడు? నేను మోసం చేశాను కదా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు సార్లున్నాయి కలగజేశాడు. అప్పటికి కూడా అసూర్యతోని మామ ఎన్నిసార్లు మోసం చేసినా కానీ వాళ్ళందరినీ వదిలిపెట్టి పారిపోయాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహారాధనని ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. లాస్ట్కు యాకోబుని ఏం చేశాడు? జ్ఞాపకం ఉందా? మామగారి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చాడు. మోసపోతూనే ఉన్నాడు. ఎప్పటిదాకా మోసపోయాడు? నేను ముందు జ్ఞాపకం చేశాను కదా. ఆయన వాళ్ళ కొడుకులే ఒక్కసారి మోసం చేస్తే, అందుకే మనుషుడు ఏది విత్తితే అదే కోస్తాడని ఇప్పుడు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, యాకోబు ఎందుకు మోసపోయాడు? ముందు మోసం చేశాడు కాబట్టి వెనక సరే మామతో మోసపోయాడు, అనేక చోట్ల మోసపోయాడు, భయపడ్డాడు, అన్నకు భయపడ్డాడు. దేవుడు లేవనెత్తాడు, దేవుని తట్టున్నాడు. యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలీయులుగా మార్చాడు. ఇది ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, మనం కూడా మోసపోయినప్పుడు మనం మళ్ళీ ఒకవేళ వివేచించి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంట చెప్పండి. వినడం కాదు, మీరు కూడా మాట్లాడుకుందాం, చెప్పాలా. బైబిల్ చదువుతున్నారు, రోజు వాక్యం వింటున్నారు కదా. అంత కొత్త వాళ్ళు ఏం కాదు, నాకంటే సీనియర్లు మీరు కూర్చున్నారు, చెప్పగలరు. ఇప్పుడు అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలా? వివేచించిన వాడే ధన్యుడు, దేవుని రాజ్యం చేరుతానంటే మన తప్పులని నేను ఎందుకు జ్ఞాపకం చేసి మన తప్పులని విడిచిపెట్టి తగ్గించుకొని అన్నీ వదిలిపెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాం? యాకోబుకి ఏం దొరికింది? ఏ ఘనత దొరికింది కదా? మరి అంతటి గొప్ప ఘనత, అంత గొప్ప ధన్యత మనకు రావాలంటే మనం ఏం చేయాలా? ఇప్పుడే ఈ మాటలు మాట్లాడుకొని వదిలేస్తే అన్నీ వచ్చేస్తాయా? ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడు, ఈ బైబిల్ చదివినప్పుడు, ఏదన్నా విన్నప్పుడు మనం ఏం ఆలోచించాలా? నేను ఏది విత్తానో ఎవరి దగ్గర, ఎవరితో ఏం మాట అన్నానో, ఎవరిని ఏమన్నానో, ఏం చేశానో నీ ఉదయానికి తెలిసి ఉంటుంది. అప్పుడు నువ్వు వివేచించుకొని అన్నీ విడిచిపెడితే, అక్కడ మనం చదువుకున్నాం ఎవరెవరంట
అది ఇప్పుడు మనం మొదటి కొరింథీయులు చదువుకున్నాం కదా 2. చదువమ్మా. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయంట. ఆత్మ సంబంధం చేతనే వివేచింపదగను, గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించునంటే దానికి అర్థమైంది అన్నిటినీ తెలుసుకొని. పైన మనం చదువుకున్నాం కదా 6:9. 6:9 కూడా చదువు. అన్యాయస్తులు దేవుని రాజ్యం, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చాలమ్మా. అన్యాయస్తులు అంటే వీరే అన్నీ ఈ లోకాశలు ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, అనేకమైన స్థితిలో ఉన్నవారు దేవుని రాజ్యానికి చేరరు అని మన వాక్యం సెలవిస్తుంది. అయితే వివేచించి ఇవన్నీ విడిచిపెట్టుకున్నప్పుడు నువ్వేది విత్తినవో, ఎక్కడ ఏమి చేసినావో ఇవన్నీ నీకు తెలిసి ఉంటాయి. నేను కావచ్చు, మీరు కావచ్చు, చేసిన వారికి అందరికి అవన్నీ వదిలిపెట్టినప్పుడు దేవుని రాజ్యం చేరుతావు. యాకోబుకు ఎలాంటి ఘనత వచ్చిందో మనకు కూడా అలాంటి ఘనత రావాలంటే మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలా చెప్పండి అన్న. దేవుణ్ణి ఆశ్రయించాడు. నేను అదే అడుగుతున్నాను. దేవుణ్ణి ఆశ్రయించాము. మనం కూడా మన జీవితంలో కూడా ఏమన్నా ఉంటే తీసేసుకొని దేవుణ్ణి ఆశ్రయించాలి, వదిలిపెట్టాలి. ఈ లోక మర్యాదలను ఎప్పుడు కూడా అనుసరించినప్పుడు నువ్వు ఎంతసేపు వచ్చి ఇక్కడ పాట పాడి బైబిల్ చదివేసి 2 గంటలు టైం వేస్తే వేస్ట్. అది ఎక్కడికి వెళ్తావు? తీర్పు దినాన ఆయన ముందు నిలిచి ఉండొద్దు. డైరెక్ట్గా తీర్పు దినాన ఆయన పీఠం ముందు మనం నిలిచి ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏం చేయాలా? వివేచించి మనం చేసిన తప్పులన్నీ విడిచిపెట్టుకొని. యాకోబు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఆయనని ఇశ్రాయేలుగా మార్చాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా మోసపోతూనే ఉన్నాడు కొడుకుల చేతిలో. మోసపోయాడా లేదా? ఒక్కసారి అంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మనం మోసం చేస్తే అనేక సార్లు మనకు మోసం జరుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. అవునంటారా కాదంటారా? ఈ దినంలో మనం కూడా అలాగ ఉంటే, ఒకవేళ మన స్థితి కూడా అలా ఉంటే మార్చుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. చదవడమే కాకుండా, వినడమే కాకుండా ఎన్నో అనేకమైనవి మనం ఫోన్ ఆన్ చేయగానే ఎక్కువ ఏం చూస్తాం? రీల్స్ ఎక్కువ చూస్తాం. వాస్తవంగా ఒప్పుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చూస్తాం? ప్రపంచంలో ఏముందో, ఏం నడుస్తుందో, ఏమున్నాయన్నీ చూస్తాం. తర్వాత ఎప్పుడో మనకు చిన్న టైం ఉన్నప్పుడు దేవుని వాక్యమో లేదంటే ఏదన్నా వింటాం. విన్నప్పుడు సరే మంచిది, శ్రద్ధగా విన్నప్పుడు నీకు అందులో ఒక్క మాట కూడా అర్థం కాదా? ఒక అరగంట ఏదన్నా వీడియో చూసావు, ఎక్కడైనా వాక్యం విన్నావు, ఒక్క మాట కూడా అర్థం కదా? ఇప్పుడు మనం చదువుకున్న దానిలో ఒక్క మాట కూడా మీకు తగలలేదా? దేవుని రాజ్యానికి ఎవరు చేరంట? వ్యభిచారులు, జారస్తములు, పాపులు, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు అని గట్టిగా అక్కడ మనకు పరిశుద్ధాత్ముడు రాసి పెట్టాడు. ఒకవేళ దాన్ని మనం అనుసరించకుంటే ఎక్కడ ఉంటాం? ఆయన రాజ్యం చేరాలంటే మనం వివేచించాలి, ఆలోచించాలి. మోసం అనేది ఎవరిని కూడా దేవుడు ఎప్పుడు ఎక్కిరింపబడడు అంటుండు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు అంటే ఆయన ఎంత మోసం చేసినా ఆయన ఎక్కిరింపబడతాడా? ఆయన్ని మోసం చేసిన వాడు అసలు ఉంటాడా? ఉండగలడా? ఇవన్నీ మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాల. ముందుగా మనకేముండాలంటే మొట్టమొదటిగా యేసుప్రభు ఏం చెప్పాడు మనకు? తగ్గింపు, ఇంకా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒకవేళ నీ దగ్గర అవి లేనప్పుడు ఏమి కానీ ఉండవు. మనం కొంతమంది ఏంటంటే చాలామంది అని కాదు, కొద్దిమంది, అందరూ అలాగుండరు. కొన్ని మాటలు చెప్పిన మాటలు చాలా తీపిగా ఉంటాయి. అది అక్కడ నిజముందా అబద్ధం ఉందా అని తెలుసుకోవాలి. ఒక మనిషి ఒక మాట చెప్పగానే అది నిజమని నమ్మేసి మనం దూషించడం మొదలెట్టద్దు. ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు కూడా అలాగే మారిపోతావు. అదేంటి, నిజమేంటి, అసలు అది నిజమా కాదని తెలుసుకున్నప్పుడే
నువ్వు వివేచించినట్టు, ఆలోచించినట్టు కదా. ఒకవేళ ఆలోచన లేకుండా నువ్వు వినేసావనుకో, చెవులు జాపేసి, ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు కూడా పడిపోతావు పాపంలో. ఏ పాపంలో? చెప్పిన మనిషి తప్పు కాదు, విన్నవాడే వివేకి అని అంటుంది బైబిల్. చెప్పినవాడు చెప్తాడు, విన్నవాడే వివేకి. అంటే అవతల నుంచి మనకు ఏ మాటలు వస్తున్నాయి, అది నిజమా కాదా, అన్యాయంగా ఈ మనిషి మీద ఇది చెయ్యొచ్చా కాదా అని మనకు బైబిల్ నేర్పిస్తుంది. అయ్యే వివేచించాలా, ఏ మాటలు మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, దేవుని గురించి మాట్లాడుతున్నామా, మనుషుల గురించి మాట్లాడుతున్నామా, అన్యాయంగా మాట్లాడుతున్నామా, అర్థం లేకుండా మాట్లాడుతున్నామా అనేది మనము అర్థం చేసుకొని మంచివి కానివి విడిచిపెట్టి మంచివేవో అవే మనం ఎత్తి పట్టుకొని ముందుకెళ్ళాలని వాక్యం చెలవిస్తుంది. మనుషుడు ఒకవేళ నువ్వు వ్యర్థమైనవి ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి. ఇప్పుడు ఆ రైతు దుక్కి దున్ని విత్తనం నాటి కష్టపడితేనే అతను ఏ విత్తనం విత్తాడో ఆ విత్తనాలే వస్తాయి కదా. ఒకవేళ అతను అరుగు చేయలేదనుకో, ఆ దుక్కి ఎడారిగా అలాగే ఉండిపోయిందనుకో, పంట వస్తుందా? మరి మనం కూడా బైబిల్ చదవకుండా, దేవుని మాటలు వినకుండా, ఏమీ చేయకుండా మనకు ఆశీర్వాదాలు కావాలా, దేవుడు అన్నీ ఇవ్వాలంటే వస్తాయండి? వచ్చేస్తాయా? రైతు ఎలాగ దుక్కి దున్నుతున్నాడో మనము కూడా అంత కష్టపడి బైబిల్ను చదవాలా, ఆయన మాటలు నేర్చుకోవాలా. ఆయన తట్టే ఉంటే అప్పుడు దేవుడు మనకేమిస్తాడు? ఆయన మాటలు నేర్పిస్తాడు. నువ్వు ఏది లేకుండా పంట వచ్చేయమంటే వచ్చేస్తుంది రైతుకు. చాలామంది ఉంటారు, కొంత కష్టపడి మంచిగా అరుగు చేసే వాళ్ళు ఉంటారు వ్యవసాయాన్ని, వారికి మంచి పంట వస్తుంది. కొంతమంది ఉంటారు, అందరూ ఉంటారు కదా, సోమవారాలు సరిగా చేయరు, వాళ్ళకి వస్తుందా అంటే? లేఖనం కూడా మనం బైబిల్ చక్కగా చదివి, ఇంట్రెస్ట్గా చదివి, ఆయన తట్టే తిరిగి ఆయన్ని వేడుకున్నప్పుడు ప్రతిది కూడా మనము ఏది చేస్తున్నామో అవన్నీ ఆయన దగ్గర విడిచిపెట్టినప్పుడు ఏం జరుగును? దేవుడు నీకు ఏది అడిగితే అది ఇస్తాడనే వాక్యము దేవుని రాజ్యానికి చేరుతారని చెప్తుంది వాక్యం. ఎన్ని చోట్ల వాక్యము మనకు చెలవిస్తుంది. మార్కు సువార్త మార్కు సువార్త 11:22 ఒకసారి చదువున్నాను. 11, 22, 23. అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్పాడంటమ్మా? మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా మనకేముండాలి? ఆ కొండని విశ్వాసంతోనే మనం దేవుణ్ణి అడిగినప్పుడు యాకోబు అడిగాడండి విశ్వాసంతో, ఈ సారాలు ఉన్నాయి, ఈ పొడుగున్నాయి అన్నీ, మరి నా మందలో లేవు ప్రభువా అని బాధపడ్డాడు. దేవుణ్ణి అడిగితే దేవునికి ఏమి ఇచ్చాడు? విశ్వాసంతో అడిగితే అన్ని సారాలు ఉన్నాయి మాత్రమే ఇచ్చాడు. గొర్రెలు ఇచ్చాడా లేదా? అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన జీవితం. ఎక్కడి నుంచి? గొర్రెల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. దేవుణ్ణి యాకోబు దేవునితో ఎక్కడ తిరిగాడు అక్కడ తిరిగాడు, అక్కడి నుంచి ఇంక వదిలిపెట్టలేదు. యాకోబు జీవితం ఎలా మారింది? ఇప్పుడు ఆ కొండ ఉంది, ఆ కొండని ప్రభు ఏమన్నాడు? నువ్వు విశ్వాసంతో జరగమంటేనే సముద్రంలో పడిపోతుంది. ఒకవేళ నీకు విశ్వాసం లేకుండా ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇవన్నీ ఉట్టి మాటలే, దేవుడు ఉన్నాడా, అసలు దేవుడే లేడు, అన్నీ మనసులో ఉంటే ఆ కొండ జరుగునా? అదే చెప్పాడు మనకైనా ప్రభు. ఇంతంత విశ్వాసం ఉన్నా ఆ కొండను జరగమంటే జరుగును. అందుకోసమే ఫస్ట్ మనకేముండాలా? యాకోబుకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలా. ప్రభు ఏ మాటలు అయితే చెప్పాడో అవి విశ్వసించి మనం చేసినప్పుడు అన్నీ జరుగుతాయి. కొంతమంది ఎలా ఉంటారంటే చేసుకుంటూ పోతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, దేవుని నమ్ముతారు, కానీ విశ్వాసం ఉండదు. పైగా ఉంటారు. పైగా ఉన్నప్పుడు ఏది జరగదు వారి జీవితంలో. జరగనప్పుడు ఏం చేస్తారంటే వారికి ఏది జరగదు కాబట్టి ఇంకొకరిని కూడా చెడిపేస్తారు కదా. చెడిపేస్తారా లేదా? ఏం జరిగింది నాకు,
ఒకవేళ దేవుడు ఉంటే నాకు కాలు మంచిది కదా, దేవుడు ఉంటే నాకు ఇది వచ్చేది కదా, దేవుడే ఉంటే అది వచ్చేది కదా అంటారు. ఫస్ట్ నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం గలవారు ఎంతమంది స్వస్థపడ్డారు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ స్వస్థపడింది. అలాగ విశ్వాసంతో ఎంతోమంది పవర్తలు అన్న చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కుమారుని ఎప్పుడు ఇచ్చాడా లేదా? ఎన్ని సంవత్సరాలు ఆమె దేవుని సేవలో ఉంది చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు ఆమె మందిరంలో ఉంది, వేసి ఉంది. ఎన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసింది? 84 సంవత్సరాలు దేవుని సేవ చేసింది ఆమె. అంటే ఆమెకు 20 సంవత్సరాలు వచ్చాక 17 సంవత్సరాలు మాత్రమే భర్తతోని కాపురం చేసిందంట. మొత్తం 84 సంవత్సరాలు దేవుడి సేవలో ఉంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు? దాదాపు ఆమెకు ఒక 100 పైననే సేవ చేసింది దేవుని. ఎప్పుడు వేసిన దేవుని మందిరంలో ఉంది అన్న అంత విశ్వాసం కలిగి మనం ఇప్పుడు ఈ రోజులలో ఏమైనా ఉంటారా? మంచి కుమారుణ్ణి దయచేశాడు దేవుడు, ఇవ్వలేదా? అంటే అలా చెప్పుకుంటూ పోతే విశ్వాసం గలవారు చాలామంది ఉన్నారు బైబిల్లో. అలాంటి అవకాశం మనం పూడగొట్టుకోవద్దు, తీసివేసుకోవద్దు, లైట్గా తీసుకోవద్దండి దయచేసి. మీరు ఏమన్నా అనుకోండి, బైబిల్ ఉట్టిది కాదండి. బైబిల్లో ఉన్నది నేర్చుకుంటే మన జీవితాలు ఇక్కడ మనం తాత్కాలమే కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. మంచి అయితే మంచి అనుకుంటాం, చెడు అయితే చెడు అనుకుంటాం. అది ఎంతసేపు? అంతసేపు కనబడి కొంతలోనే మాయమయ్యి ఆవిరి లాంటిది రాని జీవితం అని ఒక కవి పాట రాశాడు, పాడుకుంటాం కదా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, కాదేమో శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేమో శాశ్వతం. యేసే నిజ దేవుడని నిత్య జీవమిస్తాడని. ఏంటంట? యేసే నిజ దేవుడని నిత్య జీవమిస్తాడని. జీవమైన మరణమైన జీవమైన. ఎందుకు రాశారు ఆ పాట? నేను ఎందుకు ఆగుతున్నాను మీరు పాడతారని. ఎందుకు రాశారు ఆ పాట? మనం ఎంతసేపు ఉంటాము? మరణమైన జీవమైన తండ్రే మనకు ఇస్తాడు. ఆయన ధరకే మనకు రక్షణ కలిగింది. అవునంటారా కాదంటారా? ఎవరి ధర వచ్చింది రక్షణ? యేసు ధరనే మనకు రక్షణ వచ్చింది. ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చాడు కదా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేస్తామా? చేయగలమా? యోహాను సువార్త 14 మనం చదువుకుంటాము. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. అసలు యోహాను సువార్త అంటేనే మొత్తం అసలు మన జీవితం. యోహాను సువార్త మొత్తం చదివిన వాళ్ళు నిజంగా మాట్లాడుకున్నాం కదా, ఏ పాపంలో కూడా అసలు అడుగుపెట్టారు. యోహాను సువార్త కరెక్ట్గా అర్థం చేసుకున్న వారు ఏ పాపం కూడా చేయరు. ఒకరిని కూడా అసలు ఏదన్నా సాటుకు కూడా తిట్టరు. అవునంటారా కాదంటారా? అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంత మంచి లేఖనం అది యోహాను సువార్త. అర్థమైందా? అందుకోసమే ఈ లోకంలో మనము కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యేదానికి ఎందుకండి ఇవన్నీ? చక్కగా అందరు కలిసి అందరు దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని రాజ్యానికి ఏవి తప్పులున్నాయో ఏవి ఒప్పులున్నాయో అవన్నీ విడిచిపెట్టి మనము ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారి రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు చాలమ్మా. ఏం చేశాడంట? ఎవరంటున్నారు ఈ మాట?
సాతానుని సాతాను సమాజపు వారిని సాతాను సమాజపు వారిని ఎక్కడికి తీసుకొస్తాడంట? నీ పాదముల ఎదుటపడి ఎద్దడపడి నమస్కారం చేసి నమస్కారము చేసి చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని నిన్ను నేను ప్రేమించుతునని తెలుసుకున్నట్టు చేసేదను అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు సాతాను అనేవాడు మనకు నిజంగా మంచి ఫ్రెండ్ కదా. ఎక్కడ ఉంటాడు? నీ పక్క నీ ఫ్రెండ్లనే దూరిపోతాడు, నీ పక్క మీ అమ్మలనే దూరిపోతాడు, నీ పక్క నీ చెల్లెలనే దూరిపోతాడు. ఎందుకంటే వారైతేనే నీకు కరెక్ట్గా వినగలవు నువ్వు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే మన పక్క ఉన్న వాళ్ళ దూరిపోయి చెడగొట్టేస్తూ ఉంటున్నాడు. వాడి పని వాడు చేసుకున్నప్పుడు ఏం చేయాలంట? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? వారిని తీసుకొచ్చి నీ పాదాల ముందు అది నువ్వేం చేయాలా? సాతాన్ని తీసుకొచ్చి పడగొట్టాలంటే నువ్వేం చేయాలి? ముందు దేవుని ఆశ్రయించాలి, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు అన్నీ మనకు అనుగ్రహిస్తాయని దేవుడు చెప్తున్నాడు. యాకోబు మోసపోయాడు. కొడుకు ఒక్కసారి తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఆయన ఎప్పుడు మోసపోతూనే ఉన్నాడు. మామ దగ్గర అనేకమైన సార్లు మోసపోయాడు, పెళ్లి విషయంలో మోసపోయాడు. తన కొడుకులే తనని మోసం చేశారు. తనకి ఇష్టమైన కొడుకుని చంపేశానని చెప్పేశారు అసూర్యతోని. అంటే మనకు దీన్ని బట్టి వాక్యం ఏమర్థమైందంటే మనము ఏదైతే చేస్తామో అదే మనకు రివర్స్గా వస్తుంది. ఎవరిని అన్యాయం చేయొద్దు. నిజంగా వివేచించేవాడని మనకు వాక్యం ఎందుకు అక్కడ రాయబడిందంటే ఆలోచనింపు చేయాలి. ఆలోచనింపు ఒక మనిషిని మనందరం దేవుని పిల్లలమే, అందరం దేవుని పిల్లలమే కదా. అన్యజనులు అందరము దేవుని పిల్లలు. అందరినీ ప్రేమిస్తాడు ఆయన. నన్ను ప్రేమించేసి అవతల వాళ్ళని ప్రేమించాడు ఆయన, వారిని కూడా ప్రేమిస్తాడు కదా. అందుకోసమే మనం కొండని మన కనులు 121 కీర్తన మొత్తం చదువమ్మ 8 వచనాలు ఒకసారి. 121 కీర్తన మన కనులు ఎట్టుండాలా? మన విశ్వాసం ఎక్కడుండాలా? అక్కడ సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయము కలుగునని. ఈ జవాబు ఆయనే అది అడిగాడు. ఎక్కడ? కొండల నా కన్నులు ఎత్తుతున్నాను. సెకండ్ది ఏమన్నాడు ఆయన? యెహోవా వలన నాకు సహాయము కలుగును. చాలు, నీ 2 వచనాలు చాలు. ఆయనే అడిగాడు, జవాబు కూడా ఆయనే రాశాడు. ఏం రాశాడు? యెహోవా వలనే మనకు సహాయం వచ్చును. అందుకోసమే మనం కొండల వైపు కనులు ఎత్తినప్పుడు విశ్వాసంతో సహాయం దేవుడి దగ్గర నుంచి. అది ఎవరు రాశారు? దావీదు గారు అడిగాడు, ఆన్సర్ కూడా ఆయనే రాశాడు. కింద చదువమ్మ 3, 4, 7. ఆయన నీ పాదములు త్రొట్టెలనయ్యాడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. అస్సలు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండను కదా. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ 8 వచనాలు గట్టిగా గుర్తుండాలి మనిషికి. ఎంత మంచి మాట్లాడేవి. చదువుతారా మీరు ఇవన్నీ? దావీదు గారు ఆయనే అడుగుతున్నాడు, ఆయనే ఆన్సర్ రాస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయన్ని నిజంగా మనల్ని అదే యాకోబుని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాడు, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలుగా మార్చేశాడు. అనేకమైన ఆశీర్వాదాలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన్ని? ఎంత శ్రమ పెట్టాడు, శ్రమ కూడా పెట్టాడు. అవన్నీ మనం వివేచించాలా, తెలుసుకొని ముందుకెళ్ళాలి. కానీ అనవసరమైనవి మాట్లాడొద్దు, అనవసరమైన ఎవరి మీద మనము ఏం చేయొద్దని ఈ వాక్యం చెలవిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండానే అబద్ధపు మాటలు వచ్చేస్తాయి. అవి నమ్మేసి గొడవలు పెట్టుకోవద్దు. అది నిజమేంటో తెలుసుకొని కూర్చొని మాట్లాడుకొని వివేచించుకోవాలి. వివేచన అంటే అదే తెలుసుకోవాలా. ఫస్ట్ తెలుసుకొని దేవుని దగ్గర తప్పైందని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను మళ్ళా చేర్చుకుంటాడా లేదా? గానంధకారపు లోయలోకి పోయినా కీర్తన 23 చదువుతాం. గానంధకారపు యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోటలో ఆయన నన్ను పరుంబజేసెను, శాంతికరమైన జలములలో
చున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా నామమును బట్టి తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీవు నాకు తోడయ్యుందువు. నీ దొడ్డయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. చాలమ్మా, 6 కూడా చదివేసి, ఇంక కిందిది కూడా చదివేసి. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్తున్నాడు. శత్రువుల ముందట ఏం చేస్తాడంటే ఆయన, ఎవరు మనకు శత్రువులు? మనమే శత్రువులు చేసుకోకూడదు. అప్పుడు నీకు అలాంటి వారు ఉన్నప్పుడు విశ్వాసంతో ఉంటే దేవుడు వారి ముందట నీకు అన్నీ కావలసినవి ఇస్తాడు. అదే భోజనం అంటే తిండి కాదు. నీకు కావలసినవి ఇచ్చినప్పుడు వాళ్ళు శత్రువులు బాధపడుతూ ఉంటారు, ఏమీ లేని వాడికి ఎలాగొచ్చినాయి అని. విశ్వాసంతో దేవుడు ఇచ్చాడని వారు కూడా, శత్రువులు కూడా మారిపోవాలి. ఎప్పుడు కూడా నీ గిన్నె అస్సలు ఖాళీ చేయనంటున్నాడు. విశ్వాసం వారికి ఉండదు, ఏ విషయంలో కూడా లోటు ఉండదమ్మా. సరే, ఒక మాట అనుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికి 10 నెలలు అయింది ఆపరేషన్ మొదలుపెట్టి. అందరికి గుర్తుంది కదా, కాలు బాగాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పులు ఉండొచ్చు, కానీ దేవుడు ఎవరి దారన్నా ఇప్పటి వరకు వెళ్ళవటం ఉందా? చర్చి నడిపిస్తున్నాం, అన్నీ నడుస్తున్నాం, ఏదైనా ఆగిందా? మరి దేనివల్ల వచ్చింది? ఓన్లీ విశ్వాసం ధరనే వచ్చిందని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ నామానికి మహిమ కలుగును. నేను విశ్వాసం గురించి ఎందుకు మాట్లాడాను? ఈ 3 యాకోబు మోసపోయాడు, ఒక్కసారి మోసం చేశాడు. అందుకోసమే అక్కడ ఏం రాశాడంటే, మనం ముందుగా చదువుకున్నాం, మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడని. మనం ఏదైతే అంటామో మన నోటి ద్వారా అదే మనకు తిరిగి. ఒకటి చూపించండి, ఎన్ని ఉన్నాయి ఇటు? అది అందుకే మనం 1 అంటే 4 మనకు వస్తాయి ఎప్పుడు. కానీ ఈ ఒక్కల్ని చూపించకుండా మనం మనిషిని నిందించకూడదు. ఎప్పుడు కానీ విశ్వసించాలి, ఆలోచింపజేయాలి, ఆలోచించి మాట్లాడుకోవాలా దేవుని గురించి. కానీ మనసులో అక్కడ దేవుని గురించి నువ్వు దేవునికి విరోధంగా ఉంటే ఏమంటున్నాడు? దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడతాడు మనసులతోని? అస్సలు అవ్వదు, జరగని పని. దేవుడు అంత గొప్పవాడు. ఎప్పుడు కూడా మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలా. విశ్వాసంతో జరుగునంటే జరుగును. వీళ్ళకి విశ్వాసం లేకుండా ఏది జరగదు. ఎందుకంటే నువ్వు విశ్వాసం లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఏది జరగదని దేవుని రాజ్యానికి చేరవు. వీరందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదు అని లేఖనం చెలవిస్తుంది. నేను ఇప్పుడు చెప్పినవి మీకు గుర్తున్నాయి, అవి ఈజీ. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9, 1 కొరింథీయులు 2, 14, 15. ఇంతే కదా, ఎక్కువ చదువుకోలేదు. మార్క్స్ వార్త 11, 22, 23 ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకు? ఎందుకంటే దేవుని రాజ్యానికి మనము చేరాలంటే ఆయన ముందు నిలిచి ఉండదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇందాక కీర్తనలో జ్ఞాపకం చేశాడు. ఆయన 2వ రాకట వచ్చినప్పుడు అందరు ఎత్తబడతారు, పాపులు, మంచివారు కూడా, చెడ్డవారు కూడా. కానీ మంచివారు, నీతిమంతులు ఎక్కడికి చేరుతారంట? ముందుగా ఆయనకు అన్ని సిద్ధపరిచి ఉన్న స్థలంలోకి చేర్చబడతారు. పాపులు మాత్రం ఆయన ముందు నిలిచి ఉంటారు. హల్లెలూయా. విశ్వాసం మనం ముందుకెళ్దాం. విశ్వాసం గురించి నేర్చుకోవాలి. ఏదన్నా అసలు మనలో నిజంగా మనం ఏది విత్తుతున్నామో, ఒకవేళ మంచి పంటను విత్తనట్టయితే, నీ మంచి మాటలు మాట్లాడినట్టయితే, అన్యాయంగా మాట్లాడినట్టయితే మనం అవన్నీ మార్చుకోవాలి. ఇది నా హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి ముగించుకుందాము. టైం కూడా అయిపోయింది. హల్లెలూయా. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి దేవా, ఇగో విశ్వాసం గురించి మనుషుడు ఏదైతే చేస్తున్నాడో
తండ్రి తిరిగి నాయన వచ్చునని మాకు నేర్పించావు. అట్టి ఒకవేళ మాటలు కానీ అనేకమైన కానీ ఏది కావచ్చు తండ్రి, అలాంటి మీ పిల్లల్లో ఉంటే ఎవరిలైనా ఉంటే అవన్నీ విడిచిపెట్టి చేరడానికి సహాయం దయచేయమని దీవించి ఆశీర్వదించమని అయ్యా, ఇంకా అనేక రీతిలో బిడ్డలందరినీ వాడుకోమని నాయన జ్ఞాపకం చేసుకోమని ఇన్న వాక్యాన్ని నేర్చుకొని హృదయాలు నాటుకొని ముందుకెళ్ళడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ముందుకు నడిపించాడు. ఇంతవరకు ఈ సమయంలో అందరూ ఒక చిన్న పాట పాడుకుందాం. కానుకల పాట దివ్య వచ్చి పాడతారు. కానుకలు పట్టుకుందాం, తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. చక్కగా పాట పాడి వినిపించిన దివ్యకు ప్రత్యేకమైన వందనములు. అందరు లేచి నిల్చుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరతలు అందరూ సాక్ష్యాన్ని బట్టి అందరు జ్ఞాపకం చేసుకోండి. పూజమ్మ గారి మేడం గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి వారి విశ్వాసము, వారు ఏదైతే కోరుకున్నారో అదే జరుగునుగాక. ఆమేన్. అనుష గారు ఇల్లు ఇంకా పనులు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా జరగడానికి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి పనులు లేని వారికి పనుల గురించి జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన ఇంకా ఐడీల కోసం కావచ్చు, ఇంటి దగ్గర ఏ అవసరతలు కావచ్చు, అవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘం కొరకు ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. ఈ దినము అనుష గారు కుటుంబము భోజనాలు ఏర్పాటు చేశారు. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ఎంతైతే వెచ్చించారో అంతకంత నూరంతల దేవుడు ఆశీర్వదించేలాగా అందరూ ప్రార్థించండి. మరి ప్రతి వారము ఒక్కొక్క వారం ఒక్కరు చేస్తున్నారు. ఆత్మీయ ఆహారం దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, మంచి వాక్యం నేర్చుకుంటున్నాం. మరి మనం శరీర ఆహారం కూడా కావాలి కాబట్టి మరి ఒకరైతే ఎవరో ఒకరు చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబాల ఆశీర్వాదకరం ఉండటానికి సహాయం దయచేలాగా జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకునే ముందు ఎత్తబడిన కానుకల గురించి సత్య వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అతి శ్రేష్టమైన ఘనమైన నామానికే వందనాలు తండ్రి.
ఇదిగో నా తండ్రి ప్రభ, గతించిన దినం నుంచి ఈ క్షణం వరకు మీ బలమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి కాపాడని తండ్రి, మీకే వందనాలయ్యా. ఈరోజు శుక్రవారం ఆరాధన అంతట్లో మీరున్నారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా, ఇదిగో మరి గుప్పట్లు ఇప్పి నా తండ్రి ప్రభ, ప్రతి బిడ్డ నా తండ్రి కానుకగా ఇచ్చిన ప్రతి ఆస్తాన్ని దీవించండి. అలాగే నా తండ్రి పనులు లేని వారికి పనులు ఇప్పించండి తండ్రి, నీకే వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభ, గుప్పుడు ఇప్పిన ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభ, ప్రతి పేరున చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలో ఉన్న తండ్రి ఏ కలతనున్నాయి తీసివేయండి తండ్రి. వారి అవసరాల కొరకు నా తండ్రి ప్రభ సహాయం చేయండి. మీరే ముందుండి నడిపించమని రానైనున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించిన సత్యకు ప్రత్యేకమైన వందనాలు. అదే రవి గారి బండి గురించి జ్ఞాపకం చేసుకొని త్వరగా మరి రెడీ వచ్చి పాపం పని లేకుండా ఉన్నాడు. త్వరగా వస్తే పని చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని అందరం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే అందరం ప్రార్థించుకుందాం. మరి అన్ని విషయాలలో జ్ఞాపకం ఉంది కదా, విశ్వాసంతో ముందుకెళ్దాం. స్తోత్రం తండ్రి, నీకు వందనములు. పరిచర్యలో ఇదిగో నాయన బిడ్డలందరూ ఘనంగా వాడబడుతున్నారు అయ్యా. రెండు విషయంలో అన్ని విషయాలలో సాయం చేస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఈ సంఘం కొరకు ఎవరైతే ప్రయాసపడి నాయన తండ్రి ఇదిగో నీ పరిచర్య కొరకు వెగజల్లుతున్నారో ఆ బిడ్డలందరికీ నూరంతల ఫలింపజేయండి, ఆశీర్వాదం దయచేయండి నాయన. ఇంకా అనేకలను సమకూర్చండి ప్రభువా. ఇదిగో నాయన ప్రారంభం మొదలుకొని ఈ దినం ఇప్పటి వరకు మీరు ముందుండి నడిపించారు, కృప చూపించారు అన్ని విషయాలలో నాయన. విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ముందుకెళ్ళడానికి అయ్యా వివేచించి ఆలోచించి చేసి ఏది మంచో ఏది చెడో నేర్చుకొని అయ్యా మిమ్మల్ని అడిగి మీ పాదాలు పట్టుకొని అడగడానికి సహాయం దయచేయండి నేను. మంచి జీవితం దీవించి అయ్యా మీ రాజ్యం చేరడానికి సహాయం దయచేయండి. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. తలలు వంచిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో అయ్యా, ఎందు నిమిత్తం వచ్చి నేను స్తుతించి గణపరిచారు నాయన, వారికి సహాయం దయచేయండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదలు ఉంచండి ప్రభువా. ఇదిగో నాయన విడనాడు వచ్చిన కుటుంబాలు మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు మీ కాపుదల మీ దూతలతో కావలించండి ప్రభువా. వారి పిల్లలకు మంచి జ్ఞానం దయచేయండి, చదువుల్లో మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయమని అయ్యా. ఇక్కడ పనులు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, పనులు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి పనులు రావడానికి సహాయం దయచేయండి. ఐడి విషయంలో బాధపడుతున్న వారిని ఆ కొరత లేకుండా సహాయం దయచేయండి. రాజులతో అధికారులతో మాట్లాడండి, మీరే ముందుండి నడిపించండి నాయన. మీ చిత్తమే నాయన సంఘం పైన సంఘ బిడ్డలపైన నెరవేర్చండి. ఈ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, దాసులను జ్ఞాపకం చేసుకోండి, రాజులను జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానం దయచేయండి నాయన. విద్యాలను నిలిపేశారు నాయన, అన్ని శాంతి సమాధానంగా ఉన్నాయి అనుకుంటున్నాం. మళ్ళీ నాయన ఏదో వినబడుతుంది అయ్యా, అవన్నీ రాకుండా ఆ ఉపత్తు రాకుండా ఆపివేసి శాంతి సమాధానం దయచేయండి. నీ ప్రజలపైన మీ హస్తం చాపండి అయ్యా. చెప్తుంది మీ లేఖనం సెలవిస్తుంది, పగలు వెండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా కాపాడుతానని నేను లేఖనం సెలవిస్తుంది ఆయన. అట్టి విధంగా బిడ్డలందరినీ కాపాడండి, మీ హస్తం అందరిపైన చాపండి. దినమెల్లా అందరినీ దర్శించండి ప్రభువా. ఇదిగో నాయన బిడ్డలందరూ సంఘం కొరకు నాయన అన్ని విషయాలలో కృప చూపుతున్నారు, సహాయం దయచేయమని నాయన మీరే ముందు నడిపించమని ఈ దినము సంఘాన్ని ప్రేమించి నాయన ఆహారం ఏర్పాటు చేసిన అనుష గారి రవి గారి కుటుంబం నాయన మరి వారు ఆశీర్వదించండి. ఎంతైతే వెచ్చించారో అంతకంత నూరంతల ఫలింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా అనేకలను సమకూర్చండి. ఇదిగో ఇక నిలిచిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ మీరు ఆకట వచ్చేంత వరకు ఇంకా ఆలస్యమైతే నేను సిద్ధపడడానికి సహాయం దయచేయమని ఎత్తబడే సంఘంలో ఉంచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరను గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. నేడు మాన దినమాహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, నాయనా శోధనలో కీళ్ళలోకి తేకుండా దుష్టులను తప్పించమని, ఎందుకనక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం నాయన పరిశుద్ధులందరికీ నాయన, సంఘాలకు, రాజులకు, అధికారులకు, సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనములు.